ఒడ్లు పడతాను కూక అవుతున్నాయా బియ్యం చేసినట్టు చేస్తున్నాం మేడం. మరి మా రైతుల పని ఎట్లా చేస్తారు మేడము? మేము రైతులము, మేము అన్నం తినం, అందరం అన్నం తిన వాళ్ళము. అన్నం లేకుంటుంటాం మా మేడము, అన్నం తినకుంటుంటాం. మనం ఏ టిఫిన్ చేసినా అన్నం తినందు ఉంటాం. మా రైతులను మీరు మంచిగా చూసుకోవాలి మేడం. నాకు చాలా బాధ ఉంది మేడము. మీరు మంచిగా చూసుకొని మమ్మల్ని రైతులని మీ చేతులు ఉంచుకోవాలి మేడము. మాకు చాలా బాధలు ఉన్నాయి మేడము. మా ఒడ్లు పోవాలి, తొందరగా లారీలు రావాలి, అక్కడ కాల్ చేపియాలి. కిలో అంటే కిలో ఎక్కువ వేపిస్తున్నాం మేడం, 2 కిలోలు వేపిస్తున్నాం. అది కిలో, ఇది కిలో ఎక్కువ అంటే కిలో వేపిస్తున్నాం. ఆడ జల్దీ కాల్ చేయాలి మేడము, జల్దీ కాల్ చేయాలి. మాకు జల్దీ లారీలు రావాలి. మళ్ళీ మేము వ్యవసాయదారులము, ఇంత ఎరువో ఎంపో పోసుకొని మేము పనులు చేసుకునే వాళ్ళము. మరి మా బతుకులు ఏం చేస్తారు? ఒడ్లు కూడా కాంట కేసి ఇప్పుడు 10 రోజులు అవుతుంది మేడం. ఆ కాంట అన్నీ ఉంది, ఒడ్ల సంచులు అన్నీ ఉన్నాయి. అవి కావాలి అడిగి పందులు అన్ని వచ్చి అన్ని ఖరాబ్ చేస్తున్నాయి. బాగా అవుతుంది మేడం మాకు. మీరు ఎట్లా చేసినా గానీ లారీలు తొందరగా పంపించాలి, తొందరగా పంపించాలి. ఆకిలు నూకకుండా వస్తున్నాం మేడం. ఇంత ఛాయ పెట్టుకుంటున్నాం, తాగుతున్నాము. మళ్ళా పోయి వండుకొని మళ్ళా ఇంత గంజో కట్టుకొని తీసుకొని వచ్చి మేము తింటున్నాం. మా పొట్ట చేస్తున్నాం. కన్నా కష్టం చేసి కూడా మాకు లాభం లేదు మేడం. ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకుండా దాదాపు 35 రోజుల నుంచి అందరిని ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి రోజు రైతులు మార్నింగ్ 7 o'clock వచ్చి ఈవినింగ్ నైట్ 10 వరకు 11 వరకు ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళకి మానసికంగా ఇబ్బంది అవుతుంది. ఎండాకాలం ఎండల వల్ల తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయి. కాకపోతే ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ ఎవరు కానీ పట్టించుకోవట్లేదు. మేము ఇప్పటికీ ఒక 10 సార్లు చైర్మన్ గారికి కాల్ చేసాము, 10 సార్లు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఎప్పుడు కూడా లారీ పంపిస్తున్నామంటారు, 10 నిమిషాల్లో వస్తుందంటారు, గంట సేపట్లో వస్తుందంటారు. కానీ 4 రోజులైనా వస్తలేదు, 5 రోజులైనా వస్తలేదు. 2 రోజులకు ఒక ట్రిప్, 3 రోజులకు ఒక ట్రిప్ ఒక లారీ వస్తే ఇక్కడ ఇప్పటి వరకు ఇక్కడ పరిస్థితి చూస్తే మా పడవసంలో 2 ఇంటి దగ్గర కాంట పెట్టిరు. ఒక కాంటలో 85 కుప్పలు ఉంటే ఒక దగ్గర 45-50 కుప్పల వరకు ఉన్నాయి. అంటే దాదాపుగా 130-140 కుప్పల్లో తిప్పి కొడితే ఒక 8 కుప్పలు ఇంతవరకు పోయినాయి. అంటే 8 మంది రైతుల ఓట్లే ఇంతవరకు మిల్లుకి చేరుకున్నాయి. ఆ మిల్లు చేరుకునే బండ్లు కూడా అక్కడి నుంచి రిటర్న్ రావట్లేదు. ఎందుకంటే ఆ మిల్లు అతను దింపుకోవట్లేదు. ఎందుకు దింపుకోవట్లేదు? నాకు కేజీ కరెక్ట్ వస్తలేదు, మీరు సార్ నాకు రైతుల దగ్గర నుంచి 42 కిలోలు జోకి అని చెప్పేసి వాళ్ళు చెప్పడము, ఇక్కడ అధికారులు వచ్చి రైతులకు చెప్పడం. పేరు మాత్రం చెప్తారు, రైతును రాజు చేయాలి, రైతును రాజు చేయాలి. ఏడ చేస్తారు? నెల రోజుల నుంచి ఇక్కడ వండబెడతారు. ఏదేమైనా ఈ రోజు వరకు 10 రోజులల్లా ఈ ఒడ్లు లేపకపోతే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఒక సర్పంచ్గా ప్రభుత్వ భూమి ఉన్నదని గుర్తించి ఒక 5 ఎకరాలు మనకు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, మనకు కావాలి, ఈ భూమిని మనం కాపాడుకుందామని చెప్పి మేము తీర్మానం చేసి ఈ 5 ఎకరాల ల్యాండ్ను ఒక 20 లక్షల వరకు జమ చేసి చందాలు చేసి మేము సాగు చేస్తుంటే ఇది గొట్టం నరేందర్ రెడ్డిది, మీరు ఎట్లా చేస్తారు? గొట్టం నరేందర్ రెడ్డి అని మీ దగ్గరికి వచ్చిండా? మీరే పోయి దేవులాడుకొచ్చారు. రమణ్ గొట్టం నరేందర్ రెడ్డిని ఈరోజు నాది భూమి ఆయన ఏం చూపిస్తాడు? ఆయన దగ్గర ఏమున్నది? దాఖలాలు చూపిమని. ఆయన ప్రభుత్వ భూమి అయినా ఉన్నది. ఇప్పటికి 4 సార్లు కలెక్టర్ గారికి క్యాన్సిలేషన్ పెట్టినాం. మొన్న మండే రోజు కూడా మళ్ళీ పెట్టినాం. ఏదేమైనా ఈ 5 ఎకరాలు మన పడవసమారం గ్రామ రైతుల కోసం కొట్లాడి 5 ఎకరాలు తీసుకునే వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ